హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇప్పుడు మీకు రాధేష్ హోమ్ టూర్ అని ఒక వీడియో పెట్టాను కదండి. ఆ హౌస్కి బయటంతా పైన వేసిన రూము అవన్నీ చూపించాను. సో ఇప్పుడు హౌస్ లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను. ముందు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి. సో యాక్చువల్గా ఇదేంటంటే రాధేష్ వాళ్ళ డాడీ అంటే మా ఆయన కాబోయే భార్య కోసం, పిల్లల కోసం అని చెప్పేసి ప్రేమతో కట్టించిన తాజ్మహల్ అండి. ఇది పెళ్ళి కాకముందు కట్టించారు. సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అంటే చాలా ఇష్టం. సో పల్లెటూరులో పెరిగారు కాబట్టి అలా ఓపెన్ ప్లేస్ ఉండాలి. అలాగే ఫ్రంట్ డోర్స్ ఓపెన్ చేస్తే సూర్యకిరణాలు ఇంట్లోకి డైరెక్ట్గా రావాలి అనేది మా ఆయన విష్ అండి. సో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి సో అందుకని అలా కట్టించారు. ఇప్పుడు హాల్లోకి వచ్చేసాను చూడండి. సో హాల్లో వచ్చేసేసి ఇదండి, మొత్తం వాల్ పెయింటింగ్ వేయించేశారు మొత్తం. సో అలాగే బల్బ్స్ కూడా ఎక్కడికక్కడ లైటింగ్స్ కూడా ఆ హాల్ కలర్ని బట్టి. సో ఇది దివాన్ సెట్టు. ఆయన నిద్రపోతున్నాడండి, తెలియకుండా తీస్తున్నాం వీడియో. సో ఇది మొత్తం కూడా హాలు డెకరేషన్. పైన చూడండి సీలింగ్ కూడా. సో సీలింగు అలాగే ఇదిగోండి, ఇవి మా అత్తగారు మామగారు ఫోటోలు, తర్వాత మా ముగ్గురివి. ఇది ఇంకొక 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్ అండి. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూమ్. లోపలికి వచ్చేస్తున్నాను. సో ఇవి కప్బోర్డ్స్. సో ఎక్కడికక్కడ నీట్గానే. సో ఇది ఎప్పుడండి, దాదాపుగా ఒక 10 years బ్యాక్ కట్టిన ఇల్లు అండి. సో అప్పటికే కొంచెం లేటెస్ట్గా ఉండాలి కొంచెం అన్న టైప్లో డిఫరెంట్గా ఐడియాస్తో మా ఆయన థింకింగ్కి తగ్గట్టు కొంచెం కట్టుకున్న ఇల్లు ఇది. ఇదిగోండి. సో ఇవన్నీ కూడా ఇలాగ డోర్స్, కప్బోర్డ్కి ఏమీ కనపడకుండా డోర్స్ పెట్టించేశారు. ఓకే, గ్లాసెస్. నెక్స్ట్ ఇదండి, పైన అంతా కూడా సీలింగ్కి వచ్చేసి ఇది. సో నెక్స్ట్ హాల్లోకి వచ్చేసాను. హాల్ వచ్చేసి మనకి ఇందాక చూపించిన వాల్ పెయింటింగ్ ఉంది కదా, అదొక గది, ఇదొక గది. అంటే 2 గదులు కలిపి కంబైన్డ్గా హాల్ కింద వదిలేశారండి. ఓకే, ఇదొక గది, అదొక గది, 2 గదులు కలిపి. సో అంటే ఓపెన్గా హాల్ కింద వదిలేసేసి మధ్యలో వచ్చేసి ఆర్చీతో సపరేట్ చేస్తున్నాము. అలాగే కర్టెన్స్ ఇవి. సో లాంగ్ కర్టెన్స్ వేసాము ఆర్చీకి తగ్గట్టుగా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తున్నాను చూడండి, కిచెన్లోకి వచ్చేస్తున్నాను. కిచెనే అప్పుడు అంత ఐడియా లేదండి, ఎక్కువ కట్టుకోలేదు. చిన్న రూమే సెట్ చేసుకున్నారు కిచెన్కి. బట్ ఆ ఉన్న రూమ్లోనే పర్లేదు. సో మా అత్తగారు మామగారు ఉంటారు కాబట్టి ఎలాగో వాళ్ళిద్దరి వరకు సరిపోతుంది, నీట్గా ఉంటుంది. సో ఇవన్నీ అదిగోండి, పాత ఎప్పుడో సామాన్లు అన్నీ అటక మీద ఉంటాయి. ఎప్పుడు మాకు కిందకి దిగిరండి. ఎప్పుడో మేము పండగలకి ఆటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో అవి కిందకి దిగుతాయి. వాళ్ళిద్దరికే కదా అని చెప్పేసి ఏవి కిందకి దిగరు. సో ఇదండి, ఇలాగ కింద కప్బోర్డ్స్లో కూడా మన గిన్నెలన్నీ పెట్టేసుకొని డోర్స్ వేసేసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకేమీ కనపడకుండా నీట్గా ఉంటాయి. సో ఇదండి, చిన్న దేవుడి మందిరం అండి, చిన్న దేవుడి మందిరం. కింద ఏమన్నా పెట్టుకోవడానికి, అలాగే పైన ఫోటోలు పెట్టుకోవడానికి. సో అంతే, చిన్న సింపుల్గా ఉండే కిచెన్ అండి ఇది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదామండి. సో ఇది ఇంకొక బెడ్రూము. సో దీనికి ఇందాక కలర్ చూసారు కదా, వేరే కలర్ వేయించారు గోడలు, వాల్స్కి. సో ఇక్కడ వచ్చేసేసి ఇవి ఇంకో కలరు. అది మా వాడు సర్దుతున్నాడు, ఏదో సర్దుతున్నాడు అక్కడ. ఇదిగోండి, ఇది ఇంకొక బెడ్రూము. సో దీనికి వచ్చేసేటప్పటికి ఏంటంటే బీరువా కూడా పెట్టుకుంటున్నాము ఇక్కడ. అక్కడ బీరువా లేదు. ఈ బెడ్రూమ్లో వచ్చేసి అక్కడ కూడా బీరువా ఉందండి. బీరువా పెట్టుకోవడానికి బీరువా ప్లేస్ ఉంచేశారు. అది కర్టెన్స్తో క్లోజ్ చేశారు బీరువా కనపడకుండా. అలాగే మిర్రర్, పెద్ద మిర్రర్ మనం డ్రెస్సింగ్ అవ్వడానికి బెడ్రూమ్లో. సో అలాగా సింపుల్గా కట్టుకున్నారండి, సింపుల్. సో 10 years బ్యాక్ ఇలాగా అరేంజ్ చేసి మా ఆయన కట్టించిన తాజ్మహల్ అండి ఇది. ఇంకా పైన ఒక రూమ్ వేశారు. అది కూడా రూమ్ వేసి పైన ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆల్రెడీ రాధేష్ హోమ్ టూర్ అని ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో కూడా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం.